పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు తటస్థంగా ఉన్న యువకులు ఉత్సాహవంతులు అదేవిధంగా ఇందిరానగర్కి సంబంధించిన శివాలయం కమిటీ ట్రస్ట్ మెంబర్లు ఈరోజు జగనన్న నాయకత్వాన్ని మెచ్చి నచ్చి ఈరోజు మన మేరుగు మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం తీసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, కొద్దిగా వాళ్ళకి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా మనం చాలా సమన్వయంతో చాలా నిదానంగా ముందుకు పోయే వాళ్ళని మనం ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేసేదానికే ప్రజలకి ఏమి చేస్తే బాగుంటుందనే మన అధినేత రేవంత్ చక్రవర్తి కూడా చాలా ఉత్సాహం నిన్న చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఏందిరా నాయన అక్కడ ఒక ముసలావిడ ఉంటే వెంటనే కూర్చునేస్తున్నాడు, ఒక హ్యాండీక్యాప్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మెట్లు ఎక్కేస్తున్నాడు, గబగబా దిగుతున్నాడు. ఈ స్పీడ్ చూస్తుంటే గత ఎలక్షన్లో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువగా వచ్చినా మనం ఆశ్చర్యపోవలేదని చెప్పి అదేవిధంగా చాలా మందికి చాలా విధాలుగా చాలా ఇబ్బందులు జరిగాయి. మా పెంచులన్నైతే గత 15 సంవత్సరాల నుంచి వైసీపీ జెండాన్ని తన భుజం మీద పెట్టుకొని ఈ భుజం అయితే కాయలు కాసిపోయినాయి. ఏ రోజు కూడా అమరలా బెదరలా భయపడలా. వచ్చిన అభ్యర్థి చాలా మంచి అభ్యర్థి. ఎందుకనంటే ప్రతి ఒక్కరితో కలిసిపోయి ముందుకు పోయే వ్యక్తి, ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు అక్క అని పిలిచే వ్యక్తి కాబట్టి మనము ఈరోజు చాలా ధైర్యంగా ఉండొచ్చు. 2014-19లో ఒక వ్యక్తిని అసలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఈరోజు కూడా తెలియదు, అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేసుకుంటే బంగానామాలు పెట్టి పక్కకి వెళ్ళిపోయినాడు. అదేమన్నా అంటే అభివృద్ధి అంటాడు. 14 నుంచి 19 వరకు ఏం అభివృద్ధి జరిగింది? ఏమీ జరగల. మన ప్రభుత్వంలోనే గూడూరులో కాస్త కూస్తూ అభివృద్ధి జరిగింది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ రేవంత్ అండగా ఉంటాడు, ఇప్పుడు కూడా ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను కూడా మీలో ఒకరినేను, మీరందరూ కూడా నాలో ఒకరేను. దయచేసి అందరూ కష్టపడి ఇష్టంతో మన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రయాణించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్టార్ క్యాంపెయినర్లే. ఎందుకనంటే జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి దిశగా రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అతను తీసుకొచ్చిన విద్యా వ్యవస్థలో అయితే కానీ వైద్య వ్యవస్థలో అయితే కానీ సమూలమైన మార్పులు. నేను విద్యార్థి దశ నుంచి విద్యా సమస్యల మీద అనేక ఉద్యమాలు చేశాను. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి నిజంగా చెప్తున్నాను, దేవుడు కంటే ఎక్కువ వాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నాడు నేడు అమ్మఒడి 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం, CBSE
ఈ సంవత్సరం నుంచి ఐబీ కరికులం తీసుకొచ్చాడంటే అతని ఆలోచన, అతని విజన్ ఎలా ఉంటుందని చూడండి. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీకి చిన్న మచ్చ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ రేవంత్ గారిని నమ్మండి, మురళీ గారిని నమ్మండి. అంతకంటే ఎక్కువగా జగనన్న నమ్మి జగనన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. యువజనం అంటే మనం రైతుల్లా శ్రమిద్దాం, రాష్ట్రానికి పచ్చల పాలన అందిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి. భావితరాలు బాగుండాలని ఆలోచించే భారతీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎంచుకున్న అభ్యర్థులు కానీ, ఆయన తీసుకున్న కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి కోసంగా తీసుకోరు. మీరు ఇవాళ తీసుకున్న నిర్ణయం మన భావితరం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. గూడూరు భవిష్యత్తే కాదు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. యువత ఏ రోజైతే రాజకీయాల్లోకి వస్తారో, ఏ రోజైతే నిజమైన నాయకుడు వెనకాల నడుస్తారో వాళ్ళు కూడా నాయకులుగా తయారవుతారు. ఇంతకాలం మీరు ఎవరి దగ్గర ఉన్నారో, ఏమున్నారో నాకు తెలుసు. నేను వాళ్ళని అవమానించాలని మాట్లాడట్లేదు, కానీ నిలకడలేని రాజకీయం వెనకాల నిలబడ్డారు బ్రదర్ మీరు. ఈరోజు నిజమైన జెండా పట్టుకొని నిలబడుతున్నారు, నిజమైన రాజకీయం చూస్తారు, నిజమైన నాయకత్వం చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని కోల్పోయినప్పుడు ఆయన యువకుడు, ఒక్క వ్యక్తి మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని గడగడలా ఆడిస్తున్న ఒక పార్టీకి ఎదురెళ్ళారు, జైల్లో కూర్చున్నారు. కానీ ఆయన సంకల్పం వెనక్కి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఈరోజు మీరందరూ తీసుకున్న ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు బాటలో నడవాలనే ఒక ఆలోచన, మీ యొక్క ఆలోచన స్ఫూర్తిని తెలుపుతుంది. మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి సురేష్ అన్న కానీ, రాజేష్ అన్న కానీ వీళ్ళకి నిలబడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది, కలవటం అనేది, చేతిలో చేసి మేము మీతో పాటు ఉన్నాం, మీతో రావడం మా వంతు అని వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కరోనా కాలంలో, కష్టకాలంలో కూడా రాష్ట్రాన్ని ఈ రకంగా పరిపాలిస్తే రానున్న 5 సంవత్సరాల్లో ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకోండి. 17 మెడికల్ కాలేజ్లు ఓపెన్ చేశారు బ్రదర్. చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చారు. ఒక స్టేట్ ఫస్ట్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్ నుంచి. ఈరోజు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, వాళ్ళ అమ్మ నాన్న భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు, ప్రశాంతంగా చదువుకోగలుగుతున్నారంటే, చదువును ఆపలేకపోతారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ముసలివాడు ఏ ఆలోచన లేకుండా, ఏ కష్టం పడకుండా పెన్షన్లు అందుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్లే. చేయూత అని, ఆసరా అని ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని అవకాశాలు ఇచ్చి గెలిపించారు అందరినీ. జగన్మోహన్ రెడ్డి గారు గెలవడమే కాదు, జనాల్ని గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పథకాల వల్ల లబ్ధి పొందని ఇల్లు లేదు, ఆయన వల్ల నవ్వని మనిషి లేడు. మళ్ళీ తెలుపుకుంటున్నాను, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, గెలిచేది మనమే, వచ్చేది మనమే, భవిష్యత్తు రాసుకునేది కూడా మనం.